రాజమౌళి RRR తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాన్ వరల్డ్ మూవీ తీయాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు. కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టాడు. RRR ఆస్కార్ రేస్ లో ఉన్నప్పుడే జేమ్స్ కెమెరూన్ తెగ మెచ్చుకున్నాడు. కాబట్టి అప్పటి పరిచయంతో ఇప్పుడు తను రాజమౌళి ప్రెస్ మీట్ కి వచ్చేందుకు సిద్ధమైనట్టున్నాడు. కాకపోతే ఏదో సినిమా బాగుంటే ప్రమోషన్ చేయడం వరకు ఓకే, కానీ కెనడా నుంచి ఇండియాకి, అది కూడా ఓ సినిమా ప్రెస్ మీట్ కోసం రావడం వింతే. అవతార్ 3వ సీక్వెల్ పనుల్లో బిజీ అయిన తను రాజమౌళి కోసము ఊరికే వస్తాడా? ఏదో ప్రొఫెషనల్ లింక్ లేకుండా తన ఎంట్రీ ఊహించలేం. ఏదో కెనడాలో ఉండి వీడియో రూపంలో రాజమౌళి సినిమాకు మెచ్చుకున్నా అర్థం చేసుకోవచ్చు. కానీ తను ఏప్రిల్ 20కి ఎందుకు రాబోతున్నాడు? హావ్ ఎ లుక్. ఒరిస్సాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఆ తర్వాత షూటింగ్ హైదరాబాద్లో రెడీ అవుతోన్న కాశీ నగర సెట్లో జరుగుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే ఏప్రిల్ 20కి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఆ ప్రెస్ మీట్ కొంత పూర్తయ్యాక మేలో కెన్యా అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ టైటానిక్, అవతార్ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసిన జేమ్స్ కెమెరూన్ ఏప్రిల్ 20న హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నాడు. జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ లాంటి ఐకానిక్ మూవీలు తీసిన స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. నిజానికి ఇద్దరు హాలీవుడ్ లెజెండ్స్, RRRని తెగ ఇష్టపడ్డ దర్శకులు. జేమ్స్ కెమెరూన్ అయితే తన మాజీ వైఫ్తో కలిసి మరీ RRRని చూశాడు. రాజమౌళిని తెగ మెచ్చుకున్నాడు. ఆ వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ హైదరాబాద్ వచ్చేందుకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ కేవలం రాజమౌళి పిలుపు వల్ల వాళ్ళు ఇండియాకు వస్తున్నారా? అంత స్నేహం వాళ్ళ మధ్య ఉందా అంటే వాళ్ళ రాకకు ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ రావడానికి రీజన్, రాజమౌళి మూవీని డిస్నీ సంస్థతో పాటు డ్రీమ్ వర్క్స్ సంస్థ కూడా రిలీజ్ చేయబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 థియేటర్స్లో ఈ రెండు సంస్థలు మహేష్ బాబు మూవీని థియేట్రికల్గా రిలీజ్ చేయబోతున్నారు. సో బిజినెస్ లింక్ ఉంది కనుకే స్టీవెన్ స్పీల్బర్గ్ వస్తున్నాడు. ఇక US, కెనడా, ఈస్ట్ యూరోప్లో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ జేమ్స్ కెమెరూన్కి అప్పచెప్పేలా డీల్ సెట్ అయిందట. ఇక ఈ సినిమా వరల్డ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఇలాంటి భారీ హాలీవుడ్ కటౌట్లని రంగంలోకి దించాల్సిందే. అందుకే తెలివిగా రాజమౌళి ఈ పని చేస్తున్నాడు. అందులోనూ ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే రాజమౌళి అనేంతగా బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి 145 కోట్ల జనం ఉన్న మన దేశం మార్కెట్లో ఓ బలమైన దర్శకుడితో బిజినెస్ డీల్ డెఫినెట్గా మ్యాటరే. కాబట్టి ఇద్దరు హాలీవుడ్ లెజెండ్స్ ఇండియాలో ల్యాండ్ కాబోతున్నారు.